సార్ అందరికీ నమస్కారం అండి. రాత్రి ఉత్తరాంధ్రలో జరిగిన యువగళం ముగింపు సభ నభూతో నభవిష్యత్తుగా జరిగింది. యువగళం ముగింపు సభ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగింపు పలికింది, చరమగీతం పాడింది. లక్షలాది మంది తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మాతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, ఆయన బృందానికి జయజయలు పలికినారు లక్షలాది మంది ప్రజలు కూడా. ఎన్నో ఆటంకాలు సృష్టించింది ప్రభుత్వం. బస్సులు ఇవ్వలేదు, ఆర్టీసీ బస్సులు. పోనీలేని మా సొంత ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రైవేటు బస్సులు వెళ్ళటానికి వీలేదన్నారు, అయినా మా సొంత ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రైవేట్ కార్లలో అందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగం కార్లు విశాఖ వైపు పరుగులు తీస్తున్నాయి. నిన్న అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతూ ఉన్నా. నాడు స్వాతంత్ర సమరానికి ఏ రకంగా బ్రిటిష్ కర్కశ మూక ఏ రకంగా స్వాతంత్ర సమరయోధుల్ని అడ్డుకున్నదో, భారతీయుల్ని అడ్డుకున్నదో, ఆ రకంగా ఈ నిరంకుశ పరిపాలన, ఈ బ్రిటిష్ పాలనకు సరిధీటైన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ కర్కశ పరిపాలన, స్వేచ్ఛా వాయువులను అందించే తెలుగుదేశం పార్టీకి, ప్రజాస్వామ్య పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి, రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి అన్ని ఆటంకాలు సృష్టించారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, ఎందుకు మీకంత భయం? మా పార్టీ యువనేత నారా లోకేష్ గారు 3123 కిలోమీటర్లు నడిచినారు. ఆయన 226 రోజులు నడిచినారు. ఆయన 97 కాన్స్టిట్యుయెన్సీస్లో అంటే నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది. చిన్న చితక వయోభేదం లేకుండా పిల్లలు, వృద్ధులు కూడా ఆయన వెంట పరుగులు తీశారు. ఆయనతో ఆయన పదం కలిపి నడిచినారు, కదం కలిపి నడిచినారు. వారి బాధలన్నీ కూడా ఆయనకు చెప్పుకున్నారు, అన్నీ ఎక్కడికక్కడ నోట్ చేసుకున్నారు. ఆయన నిన్న నవ శకానికి ఒక నాంది పలికినారు మా యువనేత నారా లోకేష్ బాబు గారు. ఆయన యువగళం ముగింపు సభలో ఆయన మాట్లాడిన తీరు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వానికి ఒక రకంగా చరమగీతం పాడినారు. 90 days అల్టిమేటం ఇచ్చినారు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా యువనేత. ఓన్లీ 3 months 90 days, నీ బొమ్మ అయిపోయింది, నీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని చెప్పి కూడా సుస్పష్టంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా ఉందా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు పాదయాత్ర చేయలేదా? కించిత్ అయిన ఇబ్బంది మీకు కలిగిందా? మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి నడుస్తూ ఉంటే మీరు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈసరించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని. ఏ వర్గం కూడా సంతోషంగా లేరు మీ పాలనలో. అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాల్ని నా మేనమామలు మీరు అని, క్రైస్తత్వం మీకుందో లేదో తెలియదో బైబిల్ పట్టుకొని తిరిగి
మతాన్ని కూడా ఈ మీ క్షుద్ర రాజకీయాల్లో జోడించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వ్యవహరించిన తీరు, ఈ దళిత వర్గాల్ని మీ ఇనుప పాదాల కిందేసి తొక్కిన విధానం ఈ రోజున రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది దళితులు కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అని నినదించడానికి నిన్న సభకు వచ్చారు లక్షలాది మంది దళితులు. బీసీ వర్గాల్ని మీరు పెట్టిన ఇబ్బందులు వాళ్ళందరికీ తెలుసు. మా అక్కని అల్లరి చేయొద్దన్న ఆ బీసీ యువకుణ్ణి పెట్రోల్ పోసి మీ కర్కశమూక మీ పార్టీ యువత పెట్రోల్ పోసి తగలబెట్టి వాడి నోట్లో గుడ్డలు కొక్కి పెట్రోల్ పోసి తగలబెడితే ఆ యువకుడు, ఆ బీసీ యువకుడు పడిన బాధ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరూ కూడా బాధించింది. వాళ్ళందరూ కథలు వచ్చారు నిన్న, మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. బీసీలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు, నారా చంద్రబాబు గారి నాయకత్వం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ముస్లింలు, మైనార్టీలు మాకొద్దు ఈ జగన్ పరిపాలన అంటూ ఉన్నారు. సలాం, కర్నూలు జిల్లాలో సలాం మీ కర్కశం మూక పెట్టిన ఇబ్బందుల కోసం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే చేసుకోమన్నారట. సలాం అతని భార్య ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకుంటే 2 ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు. వాళ్ళ గత ఏంటి, మనం ఉంటేనే ఇలా ఉంది, మనం లేకపోతే ఏం చేస్తారు అని చెప్పి ఆ 2 ఆడపిల్లలతో 4 కలిసి రైలు పట్టాల మీద పడుకొని రైలు ఆ ఇనుప పట్టాల కింద నలిగి చనిపోతే చీమ కుట్టినట్లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అంటున్నా, రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాలందరూ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా, దూదేకుల సోదరులందరూ కూడా ఈ రోజున మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు గారే కావాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వమే కావాలి, అందరినీ సమదృష్టితో చూచే ఆ సెక్యులర్ ప్రభుత్వం కావాలి, ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి రక్ష, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడతారని చెప్పి లక్షలాది మందిగా తరలి వచ్చారు. రైతులు ఎంతమంది ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఒక పక్క రైతులను ఆదుకోవడానికి హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ఆత్మహత్యలు జరిగినాయి. మీ కళ్ళకు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రైత అంగం అంతా కూడా, వ్యవసాయదారులందరూ కూడా ఈ రోజున మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి, అయ్యయ్యో ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, బుద్ధి తక్కువై ఆ రోజున ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మేము ఓట్లేసామని చెప్పి రైతాంగం మొత్తం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు, ఈ రోజున జనసేన మిళితమైన ఈ తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళలందరూ కూడా ఈ రోజున ఏదో అనుకున్నారు మీరు ఏదో చేస్తారని, వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మఒడి, ఆవడి, ఈవడి అని చెప్పి బుడ్డీ రేట్లు పెట్టి, లిక్కర్ రేట్లు పెంచి రకంగా ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు మంటల్లో కలిపారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాసి రకము సారా వాళ్ళకి ఇచ్చని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పరిపాలన మాకొద్దని చెప్పి మహిళలందరూ